గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అన్వ్యూస్. ఈ వీక్ నాగార్జున గారు అడగబోయే క్వశ్చన్స్ ఎవరెవరిని అడిగితే బాగుంటుంది. ఖచ్చితంగా అడిగితే మాత్రం ఆట చాలా మందిది ఇంప్రూవ్ అవుతుంది. చాలా చీప్ వర్డ్స్ తగ్గిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరిని అడగండి. యష్మిని అడగాలి, విష్ణుప్రియని అడగాలి, సోనియాని అడగాలి, నిఖిల్ని ఎక్స్పోజ్ చేయాలి, నయనికని అడగాలి. ఫస్ట్ యష్మి. మణికంఠ గురించి అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకుంటున్నప్పుడు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది మాట్లాడుకుంటుంటే అక్కడ డిస్కషన్ వచ్చింది మాట. అమ్మాయిలు 5-6 ఉన్నారని, అబ్బాయిలు ఏమో ఎంతమంది ఉన్నారంటే అంటే అబ్బాయిలు ఇంకా ఉండాలి కదండి. మణికంఠ ఉన్నాడు కదా అంటే యష్మి అంటుంది, మణికంఠ అబ్బాయిలు లెక్కలోకి రాదు, వాడు వేరు అనేసి అన్నది. ఆ మాట అలా విని ఆ మాటని మణికంఠ ఏమనుకున్నా నిఖిల్ అన్నాడేమో అనుకున్నా కొంచెం డిస్కషన్ అయింది. కానీ అక్కడ నిఖిల్ అనలేదు, అదొకటి చెప్పాలి. తర్వాత యష్మి అలా పిచ్చిగా ఎంత కోపం ఉన్నా ఎంత ఏదున్నా సరే అంత తక్కువ చేసి మాట్లాడకూడదు. సో అదొకటి పాయింట్ రేట్ చేస్తే బాగుంటుంది నాగార్జున గారు. తర్వాత విష్ణుప్రియ విషయంలో విష్ణుప్రియ ప్రతి వారం ఏదో ఒక చీప్ మాట వదిలేస్తూనే ఉంది. తన అలాంటి మాటలని తన స్థాయిని తనే తగ్గించేసుకుంటుంది. ఒకసారి సోనియాని పుణ్యస్త్రీ అని, తర్వాత ప్రేరణని ఏమొచ్చు పతివ్రత అనే కాదు, ప్రేరణ విషయంలో అయితే నాగార్జున గారు లిటరల్లీ విష్ణుప్రియని ఎక్కువగా తిట్టలేదు. అలా వదిలేశారు. ఎందుకు వదిలేశారో తెలియదు. ఆ వీక్ ఇంకా ప్యాంపర్ చేశారు. ఆ వీక్ నుంచి ఇంకా సైడ్ ట్రాక్ అయిపోయింది అమ్మాయి గేమ్ అయితే. సో ఆ అమ్మాయిని ఈ వీక్ నిఖిల్ నబిల్ తీసేసినందుకు కాంతార టీం వాళ్ళందరూ కోపం వచ్చింది. ఆబ్వియస్లీ కోపం వస్తుంది. సో నిఖిల్ ఫేస్ మీద అనేసింది, డబుల్ ఫేస్, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి మనిషిని అనేసింది. తర్వాత అయిపోయింది కదా, ఆ పక్కకి వెళ్ళిన తర్వాత ఎంత చీప్గా మాట్లాడింది. నిఖిల్ చేతికి గాజులు వేయాలి, బొట్టు పెట్టాలి, చీర కట్టుకోవాలి, ఇంక ఇది ఒకటే తక్కువ అని చెప్పాని. నేను ఆడవాళ్ళని ఎవరిని కించపరచట్లేదు అని చెప్పేసి తన బుద్ధిని తన స్థాయిని తను తగ్గించేసుకుంటుంది. సో అంతేకాకుండా అమ్మాయి ఏంటంటే ఆట మీద ఫుల్ ఫోకస్ పోయింది. ఫోకసే లేదు, కంప్లీట్గా పృథ్వీ వెనకాల తిరుగుతుంది. పృథ్వీ చుట్టూనే పృథ్వీ జపం చేస్తున్నట్టు చేస్తుంది. ఆఖరికి చాలా మంది చెప్తున్నారు కూడా పృథ్వీతో అంత ఎక్కువగా ఉండొద్దు అన్నా సరే వినట్లేదు అమ్మాయి. ఇంకా అలాంటప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండడం ఎందుకు, టైంపాస్ చేయడానికి కాదు కదా, ఆట సీరియస్గా ఆడితే ఉండాలి, లేకపోలేదు. సో ఇదైతే నాగార్జున గారు గట్టిగానే అడుగుతారని అనుకుంటున్నా. తర్వాత సోనియా గురించి వచ్చేసరికి సోనియా నిఖిల్ వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళ దగ్గర మిగతా హౌస్మేట్స్ గురించి తక్కువ చేసి మాట్లాడుతుంది అమ్మాయి. చిన్న విషయాలు కూడా ఏంట్రా చిల్లర బుద్ధులు వీళ్ళు, సో కొలైల దగ్గర కొట్టుకునే మనస్తత్వాలు, కొలైల దగ్గర ఉండే మనస్తత్వాలు అందరూ వచ్చారు అని చాలా తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇదేంటంటే సో సోనియా అక్కడ ఎవరు లేకపోవచ్చు, సో కానీ అందరి దగ్గర మాట్లాడుతుంది. దానివల్ల ఏంటంటే బిగ్ బాస్ మనం చూస్తాం, సో ఏంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇలాంటి వాళ్ళు వచ్చారు, ఇంత చీప్గా మాట్లాడుతున్నారు అని మనకి బిగ్ బాస్ షో మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది. సో ఇలాంటివి మనం బ్యాలెన్స్ చెయ్యకపోతే రాను కంటిన్యూ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. అది ఇంకా నిఖిల్ ఫ్లిప్పింగ్ వర్డ్స్, దానివల్ల తన ఐడెంటిటీ తను పోయి మంచి కాంపిటేటర్ పడిపోతున్నాడు. వేరే నిఖిల్ ఎవరు కనిపిస్తున్నారు, నిఖిల్ రూపంలో కూడా సోనియా కనిపిస్తుంది అందరికీ. అదొకటి అలర్ట్ చేస్తారేమో నాగార్జున గారు అలర్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను నిఖిల్ని. ఏంటంటే సీత దగ్గరికి వెళ్ళి మణికంఠ ఎవరిని స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాలి, నేను తీయను అన్నాడు. సోనియా దగ్గరికి వెళ్ళి సోనియా వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటారు, నబిల్ని తీసేద్దాం అని చెప్పి, నబిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, స్ట్రాంగ్ కాదు మన దగ్గర ఎక్కడ సరిపోతాడంటే అవును కరెక్టే అని చెప్పి మళ్ళీ సరైన రీజన్ చెప్పడు. ఎవరి దగ్గర ఆ మాట ఫ్లిప్ అయి మారిపోతుంటాడు. ఊసరవెళ్ళ రేపు ఇళ్ళ తిరిగిపోతాడు, మళ్ళీ పక్కొచ్చి ఇళ్ళ తిరిగిపోతుంటాడు. దానివల్ల తన ట్రూ కలర్స్ అంటే ఎవరికి తెలియట్లేదు. తన ఓన్ ఏంటి, తను ఒరిజినల్ నిఖిల్ ఫేస్ ఏంటో అర్థం కావట్లేదు ఎవరికి. సో అదొకటి నాగార్జున గారు అలర్ట్ చేస్తారు నిఖిల్ని అని అనుకుంటున్నా. ఇంకంతే. మిగతా వాళ్ళందరూ బాగానే ఆడారు. నయనిక అసలు నయనిక హౌస్లో ఎందుకు ఉంది, కూర్చుంటుంది, తింటుంది, ఎంజాయ్ చేసుకుంటుంది, అటు నిఖిల్ దగ్గరికి వెళ్తుంది, మసాజ్ చేస్తుంది, కబుర్లు చెప్తుంది. సో అయిపోయింది. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి నయనిక పర్ఫార్మెన్స్ 0. నిజంగా చెప్పాలంటే ఈ వీక్ నయనిక నామినేషన్స్లో ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోవాల్సింది. అంత లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అమ్మాయి. సో ఈ అమ్మాయిని నిఖిల్ కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ వీక్ యాక్చువల్లీ సోనియా, ఆదిత్యవం గారు, పృథ్వీ లిస్ట్లో ఉన్నారు. అయితే సోనియాకి ఆర్జీవి గారు ట్వీట్ ద్వారానో లేకపోతే బయట పిఆర్ఓ సంథింగ్ దేనివల్ల ఓట్లు బాగానే పడుతున్నాయి, అమ్మాయి గుంజుకుంటుంది. తర్వాత ఆదిత్యవం గారికి కూడా విపరీతమైన ఓటింగ్ పడుతుంది, అయినా పైకి గుంజుకున్నారు. సో వీళ్ళిద్దరు ఎఫెక్ట్ వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎవరు, పృథ్వీ ఆ రోజు పృథ్వీకి ఎందుకు వచ్చాడంటే ఆ రోజు నిఖిల్ నయనికాని సేవ్ చేయకుండా పృథ్వీని సేవ్ చేస్తుంటే ఈరోజు ఎలిమినేట్ అవ్వే ఛాన్స్ ఉండదు. కానీ అనవసరంగా నయనికాకి అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, అంత ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నయనిక ఏమైనా ఇట్లా చేసుకుందా, ఏం లేదు.
సో ఈ వీక్ నామినేషన్లో నైనిక ఉండుంటే నైనిక వెళ్ళిపోవాల్సింది. ఒకవేళ బై మిస్టేక్ అటు ఇటు అయితే నైనిక ప్లేస్లో ఇప్పుడు పృథ్వీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఇది సిచ్యువేషన్. అలాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఉండవలసిన అవసరం లేదు. సో దీన్ని కూడా నాగార్జున గారు బాగా హైలైట్ చేస్తారని అనుకుంటున్నా. సో మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలాంటి పాయింట్స్ తీస్తే నాగార్జున గారు అడిగితే బాగుంటుందని అనుకుంటున్నారు? కామెంట్స్ చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్.